దేవుడు ఎన్కౌంటర్ చేస్తే మనిషికి మార్పు వస్తుంది. దేవుడు ఎప్పుడైతే మనిషిని ఎన్కౌంటర్ చేస్తాడో ఖచ్చితంగా మనిషి మార్చబడతాడు, మారుతాడు. దేవుడు ఎన్కౌంటర్ లేకపోతే మనిషి మారడు. యాకోబును చూస్తే అందరూ ఏమనుకుంటారంటే మోసగాడు, పారిపోయినవాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఒక యాంగిల్ చూస్తూ ఉంటారు. కానీ దేవుడు ఆయనలో ఎవరిని చూస్తున్నాడో తెలుసా? ఈ తరాలను భూమి మొత్తం అంతమయ్యే వరకు ఆయన లోపలి నుండి వస్తున్న సంతతిని దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. లోకం ఏం చూస్తుందంటే మోసగాన్ని చూస్తుంది, కానీ దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా? ఆయన లోపల నుండి ఎన్ని తరాలు ఆశీర్వాదంగా బయటకు వస్తాయో అది దేవుడు చూస్తున్నాడు. నాకు చాలామంది తెలుసు, దేవుడు ఎన్కౌంటర్ అయిన వాళ్ళు, ఎన్కౌంటర్ అనుభవించిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. వాళ్ళ జీవితంలో ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ గత జీవితం ఒక రకంగా ఉంటుంది, ఇప్పుడు ప్రస్తుత జీవితం ఇంకో రకంగా ఉంటుంది. గత జీవితంలో ఒక విషయం జరుగుతుంది, ఇప్పుడున్న జీవితంలో ఇంకో రకంగా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో దేవునితో ఎన్కౌంటర్ చెందారు. వారి పాస్ట్ లైఫ్ అంతా కూడా దేవుడు తుడిచివేస్తాడు. వారిని పేరును మార్చేస్తాడు, వారి ఐడెంటిటీని మార్చివేస్తాడు, వారి బిహేవియర్ను మార్చివేస్తాడు, వారి జీవితాన్ని మార్చివేస్తాడు. వారిలో ఉన్న ప్రతిదీ మార్చివేసి దేవుడు కొత్తగా ప్రజలకు చూపిస్తాడు. హల్లెలూయా.